మన మోహనవాణికి వెలుగుల రవళి దీపావళి శుభాకాంక్షలతో సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలతో ఇదే ఆహ్వానం. ఈరోజు మనదైన మంచి మాటలో దీపావళి, ఆనంద దీపావళి. అందరం సరదాగా ఆ దీపాల వెలుగులలో ఆనందాలను పంచుకుందామా? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే పద్మస్థిత మహాలక్ష్మి నమోస్తుతే. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అనాదిగా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దీపావళి పండుగ. దీపావళి అంటే దీపోత్సవం. ఈ రోజున దీపలక్ష్మి తన శతసహస్ర కిరణ కాంతులతో అమావాస్య నాటి అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జగత్తును తేజోమయం చేసి జ్ఞాన జ్యోతులను ప్రకాశింపచేస్తుంది. దీపావళి నాడు లక్ష్మీ పూజను చేస్తారు. బిల్వాటవీ మధ్య సహస్రపత్ర సరోజ స్థిత సువర్ణకాంతులతో విరాజిల్లే శ్రీలక్ష్మి. జగన్నాథ పండితురాయల వారు ఇలా వర్ణించారు: శ్రీ మహాలక్ష్మి పద్మ సరోవరంలో పద్మహస్తయై పద్మమాలినియై పద్మదళాయతాక్షిగా సకలాభరణ సంశోభితగా హిరణ్య రజిత కాంతులు వెదజల్లుతూ సువర్ణ కాసుల భరిత భాండము హస్తమునందు ధరించి ఇరుపార్శ్వములందు ధవళ కాంతులు వెదజల్లే మత్త గజాలు పసిడి కుండలతో ముత్యాల వంటి నీటి తుంపరలతో తల్లికి అభిషేకం చేస్తూ ఉంటాయి. అటువంటి జగన్మాత శ్రీ మహావిష్ణు వక్షస్థలాలయ శ్రీ మహాలక్ష్మిని శాస్త్రోక్తంగా పూజించాలని వేదాలు చెబుతున్నాయి. దీపావళి పండుగ రోజు సాయంత్రం దక్షిణ దిశగా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి పెట్టాలి. మినప ఆకుకూరతో భుజించాలి. ఇవన్నీ కూడా ఋషి ప్రోక్తములైన శాస్త్రవచనాలు. ఇలా చేస్తే సమస్త పాపాలు పోయి పుణ్యం కలుగుతుంది. ఎంతో విశిష్టమైన ఈ దీపావళి పర్వదినమున శిష్టాచార ప్రకారం శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. దీపావళి రోజు సాయంత్రం నూతన వస్త్రాలు ధరించి శ్రీ మహాలక్ష్మి పూజకు ఉపక్రమించాలి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదా హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం హరిహర బ్రహ్మాదిభిర్భిః దేవై సదా పూజితాం త్వాం త్రైలోక్య కుటుంబినీ యా సరసిజాం వందే ముకుంద ప్రియా. ఇలా భక్తితో శ్రీ మహాలక్ష్మిని స్తుతిస్తూ పూజా కార్యక్రమాలు పూర్తి చేసి నూనె దీపాలు వెలిగించి ఇంటిని పరిసరాలను అలంకరించి శోభాయమానం చేయాలి. గృహాలు, గృహ ప్రాంగణాలు, గోవులు, గోశాలలు, ఫలగృహాలు, గృహ ప్రాంగణాలు, గోవులు, గోశాలలు,
ఫల పుష్పగుచ్చాలు, సువాసన ద్రవ్యాలు, సమస్త శుభప్రద మంగళప్రదమైన వస్తువులందు అష్టలక్ష్మి సంభరిత అయిన శ్రీ మహాలక్ష్మి నిండి ఉంటుంది. ముఖ్యంగా ఎల్లవేళలా శ్రీహరి నామస్మరణ చేసేవారి యందు, శ్రీమన్నారాయణుని భక్తితో సేవించేవారి మనస్సులలో, గృహాలలో ఆ తల్లి శ్రీదేవి నివసిస్తుంది. నమోస్తు నాళీక నిబాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై, నమోస్తు హేమాంబుజ పీఠికాయై, నమోస్తు భూమండల నాయికాయై, నమోస్తు దేవాదిదయాపరాయై, నమోస్తు సారంగాయుధ వల్లభాయై, నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణోరురసిస్థితాయై, నమోస్తు లక్ష్మై కమలాలయాయై, నమోస్తు దామోదర వల్లభాయై, నమోస్తు కాంత్యై కమలేక్షణాయై, నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై, నమోస్తు దేవాదివిరర్చితాయై, నమోస్తు నందాత్మజ వల్లభాయై, సంపత్కరాణి సకలేంద్రియనందనాని, సామ్రాజ్యదాన విభవాని, సరోరుహాక్షి తద్వందనాని, దురితాహరణోద్యతాని, మామేవ మాతరనిశం కలయంతు మాన్యే, యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః, త్వాం మురారీ హృదయేశ్వరీ భజే. పండుగలు దేశ సంస్కృతికి, జాతికి మూలమైన ఆదర్శాలను, విలువలను సజీవంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. పండుగలలో అందమైన పండుగ దీపావళి పండుగ. వెలుగులేని ప్రపంచం శూన్యం. దీపాలు వెలిగించి చీకటిని పారద్రోలే వేడుక మహిళలదైతే, బాణాసంచా కాల్చి పరిసరాలను వెలుగులతో నింపే బాధ్యత చిన్నపిల్లలది. దీపాలను వెలిగించి ముగ్గురు జగన్మాతలను ప్రార్థించి ఆ జ్యోతి స్వరూపానికి నమస్కరిస్తే, ముగ్గురమ్మల మూల పుటమ్మ అయిన ఆ తల్లి జగదీశ్వరిని పూజించినట్లే. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోహరం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. అంటూ ఆ మహాలక్ష్మికి నమస్కరించాలి. అందుకే దీపంతో లక్ష్మీ వైభవానికి నివాళి. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీదేవికి పూజిస్తాము. ఆ తల్లిని పూజ చేయటం సకల శుభకరం. కొందరు 108 నాణాలను అమ్మవారి వద్ద ఉంచి పూజిస్తారు. చేమంతులతో లక్ష్మీదేవిని పూజిస్తే శుభసూచకమంటారు. ఎర్రమందారాలు, తామర పూలు, గులాబీలు పవిత్రతకు సంకేతంగా భావించి వాటితో పూజిస్తారు. సన్నజాజులు, మల్లెలు వంటి పూలతో పూజిస్తారు. అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు దుస్తుల్ని ధరించి పూజిస్తారు. తీపి పదార్థాలు నైవేద్యం పెడుతూ లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు ప్రాప్తిస్తాయి. ఉదయకాలంలో సూర్యుడికి నమస్కరిస్తే వచ్చే ఫలితం సాయంకాలం సంధ్యాదీపానికి నమస్కరిస్తే కలుగుతుంది. లక్ష్మీదేవికి ఆదిత్యవర్ణే అనే పేరుంది. శ్రీ సూక్తంలో ఆదిత్యవర్ణే తపసోది జాతః, సూర్యునితో సమానమైన ప్రకాశం కలది శ్రీ మహాలక్ష్మి అని అర్థం.
సంధ్యాదీపం వెలిగించటం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించటమే. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఈ దీపావళి పండుగ రోజున దీపం తోరణాల వెలుగుల మధ్య అందరూ సంపద లక్ష్మికి ప్రణమిల్లితే ప్రతి ఇంట సిరి సంపదలతో ఆ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. దీపావళి పండుగ చేసుకోవటం మన ఆచారం. మన భారతదేశంలో ఈ దీపావళి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కథలు ఏవైనా సరే దీపావళికి దీపాలు, టపాకాయలు, మతాబులు, చిచ్చుబుడ్లు కన్నుల పండుగగా కాల్చి ఆనందించటం అందరికీ ఆనందజనకమే కదా. ఈ దీపావళి నాడు కళకళలాడే దివ్వెల కాంతుల మధ్య లక్ష్మీ పూజను ఆచరించిన వారి ప్రతి ఇల్లు తేజోవంతమై లక్ష్మీ కటాక్షం సిద్ధించి సకల సంపదలతో అలరారుతుంది. దీపావళి మరునాడు అందరూ తాము అమితంగా ప్రేమించే వాళ్ళ ఇళ్లకు వెళ్తారు. ఆ రోజున అందరూ కూడా పాత కలహాలన్నీ మర్చిపోయి శత్రువులకు సైతం అభివాదం చేసి అందరూ ఆనందంగా కలుసుకుంటారు. అమ్మవారి ముందు దీపాలన్నీ వెలిగించాక పెద్దల్ని తలుచుకుని దీపాలను పెట్టడం కూడా యథార్థము. తాను ఏ ఊళ్ళో ఉంటున్నారో ఆ దైవానికి తెలియచెప్పేందుకోసం తన ఇంట పెట్టిన దీపాల్లో ఒకదాన్ని దైవానికి సమర్పిస్తూ గుడిలో దీపం వెలిగించాలి. ఇలా గుడిలో అందరి ఇళ్ల వాళ్ళు సమర్పించిన దీపాలతో గుడి కళకళలాడాలి. కాబట్టి దీపావళి నాడు గోడల మీద ఎన్ని దీపాలు కనిపిస్తే అవన్నీ కూడా పితృదేవతలని ఆరాధించిన దానికి గుర్తులే తప్ప రమణీయ విధానం కోసం ఏర్పాటు చేయబడ్డవి కావు. దీపావళి ప్రమిద ఏం చెప్తోందో విందామా? వైరాగ్యతైల సంపూర్ణే భక్తి సమన్వితే ప్రబోధ పూర్ణపాత్రే తు జ్ఞప్తి దీపం విలోకయే. ఇది చేయరాదు, ఇది చేయవచ్చనే ప్రబోధం దీప ప్రమిద. దానిలో ఉన్న నూనె వైరాగ్యం, వెలుగుతున్న దీపం జ్ఞానజ్యోతి, వెలుతురికి ఆధారమైన వత్తి భక్తి. సరసిజ నిలయే సరోజహస్తే ధవళతమాం సుఖ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం. పద్మమే నివాసంగా కలదానా, అమ్మ పద్మాన్ని నీ చేతిలో ఆభరణంగా ధరించిన దానా, మిక్కిలి తెల్లనైన వస్త్రాలని గంధాన్ని మాలికలని వేసుకుని రమణీయంగా ఉండేదానా, పూజ్యులారా శ్రీహరికి భార్యవైన దానా, నా మనసులోని భావాన్ని గ్రహించే తల్లి, త్రిభువనాలకి సంపదలను ఇచ్చే తల్లి, నన్ను రక్షించు. బాణాసంచా కాల్చటం శాస్త్రంలో లేదు అని చెప్పటం వ్యాసలక్ష్యం తప్ప పిల్లల సంతోషానికి కాల్చుకుంటే తప్పేముంది? ఈ విధంగా దీపావళి చేసుకుని రాత్రి వేళలో బాణాసంచా ఆనందోత్సాహాలతో కాల్చాలి. టపాసులు కాల్చే ముందు పిల్లలు గోగు పుల్లలకు నూనె వత్తులు కట్టి వెలిగించి దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ దివిటీలు కొడతారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలర్పించి పూజ చేసుకుని ఆ తల్లి కృపా కటాక్షాలను అందరం పొందుదాము.
మళ్ళీ మరొక మంచి మాటలో అందరం కలుసుకుందాం. మీ లక్ష్మీ ప్రసన్న. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.